నమస్తే, నేను సిరి. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారిని ఇంకా అరెస్ట్ నుంచి తప్పించలేమని చెప్పేసి హైకోర్టు కూడా చేతులెత్తేసిన వైనం అనిపిస్తుంది. ఎందుకంటే హైకోర్టుకి బెయిల్ పిటిషన్ మీద వెళ్ళినా కూడా అక్కడ హైకోర్టు కూడా తన పిటిషన్ అయితే తిరస్కరించినట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇంకా రామ్ గోపాల్ వర్మ అయితే అరెస్ట్ అవ్వడం ఖాయం, జైలుకి వెళ్ళడం ఖాయమని అనిపిస్తుంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ గారు గతంలో చూస్తుంటే ఒక సినిమా తీసి ఆ సినిమాలో ప్రముఖుల నాయకుల్ని కొంతమందిని పెట్టేసి వాళ్ళ గురించి చాలా అంటే ఒకలాంటి మాటలు మాట్లాడడం, దిగజార్చే మాటలు మాట్లాడడం, ఇవన్నీ అని నేను మాటలు కూడా చెప్పలేను. సో వాళ్ళైతే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు అయితే ఆయన మీద కేసు పెట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. దీని మీద తనకి బెయిల్ కావాలని చెప్పేసి హైకోర్టుకి వెళ్తే అక్కడ కూడా హైకోర్టు తిరస్కరించిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు సార్? గత ప్రభుత్వంలో రామ్ గోపాల్ వర్మ అనే ఒకప్పటి ప్రముఖ డైరెక్టరు, మీరు ప్రముఖ డైరెక్టర్ అన్నారు, ఒకప్పటి ప్రముఖ డైరెక్టరు గత ప్రభుత్వానికి అనుకూలంగా పార్టీలో డైరెక్ట్గా జాయిన్ అవ్వకపోయినా అప్పటి ముఖ్యమంత్రి గారిని కలుసుకుని ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఆ ప్రభుత్వం మళ్ళీ మరోసారి అధికారంలోకి వచ్చేటువంటి విధానంగా తనకు ఉన్నటువంటి నైపుణ్యం ఉంది కదా సినిమాలు, దాన్ని సినిమాలు తీసే విధంగా పెట్టుబడులు పెట్టించుకుని సినిమాలు తీయడం, ఆ సినిమాల్లో చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆ క్యారెక్టర్ సృష్టించి సేమ్ అదే గెటప్లో ఉండే క్యారెక్టర్ సృష్టించి వాళ్ళని ఒక విలన్స్గా చిత్రీకరించి చాలా ఒక విధమైనటువంటి సమాజంలో ఒక ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించారు. అదే కాకుండా ఎవరైతే కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారో ఈ ముగ్గురు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారులకి వాళ్ళకి అసభ్యకరంగా వాళ్ళ వస్త్రధారణ అనేది చేయించి సోషల్ మీడియాలో వదిలితే దాన్ని కూడా ఈ రామ్ గోపాల్ వర్మ ఎవరు వీరు అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ పెట్టి అది కూడా రిలీజ్ చేశాడు. అంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది, మనల్ని ఎవరు ఏం చేసేవాళ్ళు ఏమో లేరు అనేటువంటి ఒక తిక్క బాగా ఉంది కదా, పిచ్చ ఉంది కదా, దాంతో ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు. ఏ రోజైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గత హయాంలో అయితే ఇటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళని, మహిళల మీద చాలా దారుణంగా ట్రోల్స్ చేసిన వాళ్ళని, వారందరి మీద కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం మొదలుపెట్టింది. దానిలో భాగంగా సినిమా ఫీల్డ్ సంబంధించినటువంటి పోసాని కృష్ణమూర్తి కావచ్చు, లేకపోతే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కావచ్చు, వీళ్ళ మీద కూడా చర్యలకు ఉపక్రమించింది. అంటే నోటికి ఏ విధంగా వచ్చిందో ఆ విధమైనటువంటి భాష మాట్లాడారు, ఆ విధమైనటువంటి ట్రోల్స్ చేశారు, ఎక్స్లో విపరీతమైనటువంటి పోస్టులు చేశారు. అంటే అక్కడ అమ్మాయిలు అబ్బాయిలని లేదు, మహిళలు పురుషులను లేకుండా, ఆడ మగ తేడా లేకుండా వాళ్ళు మాట్లాడడం అనేది చాలా వరకు ఇబ్బందికరం అయిపోయింది. సహజంగా వీళ్ళకి ఏమవుతుందంటే అంటే రామ్ గోపాల్ వర్మ తెలివైనడే కావచ్చు, కానీ తెలివైన మూర్ఖుడు అంటారు చూసారా, ఆ టైపు. గతంలో మీకు ఎవరికీ తెలీదు, శివ అనే సినిమా తీసాడు, మంచి హిట్ అయింది సినిమా. అప్పట్లో మనకి కుముద్బెన్ జోషి గారు గవర్నర్, ఆవిడ ఉమ్మడి రాష్ట్రానికి. ఆవిడ సినిమా చూసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఇటువంటి సినిమాలు సమాజానికి చాలా చేటు, సినిమా హిట్ అనుకుంటున్నారు కానీ ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి విధానాలు, ఇటువంటి డైరెక్టర్లు చాలా సమాజానికి చాలా చేటు అనే మాట అప్పట్లో మాట్లాడింది. ఎందుకంటే అతను టెక్నికల్గా ఉన్నా కూడా, ఒక ఐడియా సినిమాలో ఒక గ్రిప్ ఉన్నా కూడా అతని ఆలోచనలు అంతా, సభ్యత అంతా చీకటి సందులో చూస్తూ ఉంటాడు. అతనికి సభ్య సమాజం లేదు. ఎందుకంటే అతను వీడియోస్ అని చూస్తే మీరు అతనికి ఒక మామూలుగా మనం మాట్లాడుకోలేము. పక్కన పెట్టుకుని పోర్న్ వీడియోస్ చూస్తున్నాను అని చెప్పేసి చెప్పుకున్నటువంటి దౌర్భాగ్యుడు అతను. అది గొప్ప అనుకుంటాడు. ఎందుకంటే ఆ విధంగా ఏదో రకంగా మంచిగానో చెడుగానో ప్రజల్లో ఎప్పుడూ నానుతూ ఉండాలి ఆ పేరు. పబ్లిసిటీ కోరిన, పబ్లిసిటీ లేకపోతే పిచ్చడైపోతాడు రామ్ గోపాల్ వర్మ. మీరు అతను కానీ పట్టించుకోవడం మానేశారనుకోండి, మీడియా కానీ ఎవరైనా కానీ పట్టించుకోవడం మానేశారనుకోండి, పిచ్చడైపోతాడు. అందుకని ఏదో కార్యక్రమం చేయాలి. ఆ విధంగా గతంలో ప్రభుత్వమే అండగా నిలబెట్టేటప్పటికీ అతను ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయాడు. ఈ రోజున ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో హైకోర్టును ఆశ్రయించి నన్ను అరెస్ట్ చేయకుండా చూడాలని చెప్పేసి కోర్టును అయితే హైకోర్టు కూడా అరెస్ట్ చేయకుండా మేమేం చేయలేం, లేకపోతే కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వమని అరెస్ట్ చేయకుండా అని చెప్పి కూడా పెట్టుకున్నారు. అది కూడా మేము పోలీసులను మీరు మాట్లాడుకోండి, అదే సందర్భంలో అరెస్ట్ జరిగితే బెయిల్ పిటిషన్ వేసుకోండి, అంతేగాని అరెస్ట్ చేయకుండా ముందస్తు మేము ఇవ్వలేమని చెప్పేసి అంటే మాట కోర్టు చెవాట్లు పెట్టింది. అంటే చేసిన తప్పులన్నీ చేసేయడం, కోర్టులకు వెళ్ళడం. కోర్టు చూస్తా ఊరుకోదు కదా, కోర్టు తప్పు చేస్తే తప్పు అంటది, ఒప్పు అయితే ఒప్పు అంటది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఏ విధంగా కోర్టు మాత్రం న్యాయస్థానం మాత్రం ఒప్పుకుంటాయి? నిజంగా న్యాయస్థానాలు అది కరెక్టే అని చెప్పేసి
అతనికి పర్వాలేదు స్వేచ్ఛ ఉంది అని చెప్పి మాటలు మాట్లాడింది అనుకోండి, రేపు పొద్దున అందరూ అదే పని చేస్తారు. ఆ కేసు ఉదాహరణ చూపిస్తారు కదా, గతంలో ఆ కేసులో మీరు అతన్ని స్వేచ్ఛగా వదిలేశారు, అదే పని మేము చేస్తాం, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేటువంటి తర్వాత ఎవరైనా చేసి వెళ్తారు. అవకాశం కోర్టు కూడా ఇవ్వదు కదా. న్యాయస్థానాలు ఎంతవరకు ఉండాలో స్వేచ్ఛ రాజ్యాంగం ప్రకారం అంతవరకే ఇస్తాయి. స్వేచ్ఛకే బరిదెగ్గింపుకి చాలా తేడా ఉందమ్మా. స్వేచ్ఛ పేరుతో బరిదెగ్గిచ్చేస్తామంటే చూస్తా ఊరుకోదు సమాజం, రాజ్యాంగం చూస్తా ఊరుకోదు, న్యాయస్థానం చూస్తా ఊరుకో. ఈ రోజున ఏదో రకంగా ఏదో డబ్బులు పెట్టుకుని లాయర్లు పెట్టుకుని ఏదో రకంగా బయటకు వచ్చేద్దామంటే ఎలా ఒప్పుకుంటాయి? ఖచ్చితంగా రాంగోపాలం కావచ్చు, పోసాని కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ విధంగా మాట్లాడే అందరూ కావచ్చు, వీళ్ళందరూ కటకటాల వచ్చి లెక్క పెట్టవలసిందే, ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిందే. కానీ ఏదో ఇన్ని చేసేసి కొంతమంది క్షమాపణలు అంటే వస్తున్నారు, కొంతమంది క్షమిస్తానంటే కుదరదు. చట్టానికి ఖచ్చితంగా ఎవరైనా సరే శిక్ష అనుభవించవలసిందే. అంటే ఆ రకంగా మాట్లాడి ఇప్పుడు నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను ఆ రకంగా మాట్లాడి తెలియకుండా మాట్లాడాను అంటే అది ఎంతవరకు కరెక్ట్? అదే అంటున్నాను, తెలియకుండా మాట్లాడేశాను, తెలియకుండా చంపేశాను, తెలియకుండా బలాత్కారం చేశాను అంటే సమాజం న్యాయస్థానాలు ఒప్పుకోవు కదా. నువ్వు తెలిసి చేసినా తెలియబోసిన తప్పే ఖచ్చితంగా. అంటే ఎవరో చెప్పారే కదని చెప్పి నేను ఎవరన్నా పొడి చేశాను అనుకోండి, పలానా వ్యక్తి పొడమన్నాడు పొడి చేశాను నాకేం తెలియదు అని అంటే కుదరదు. ఇప్పుడు వాళ్ళని ఎవరైతే చేశారో బాగు వాళ్ళకి సంబంధం లేదని వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. బహిరంగంగా అంటే మరి తప్పు చెప్పండి, నీ బుద్ధి ఏమైంది? గడితం లేదు కదా, ఆ పని చేయడం తప్పని చెప్పి నీకు తెలియాలి కదా, నీకు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా అని అంటుంది. ఏది ఏమైనా సరే ఈ బరిదిగింపు కార్యక్రమాలు ఎవరైతే చేశారో, రాంగోపాలం కావచ్చు, ఎవరైనా కావచ్చు, చట్టానికి ఎవరు అతీతులు కాదు. నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాను, నాకు స్వేచ్ఛ ఉంది అంటే ఖచ్చితంగా న్యాయస్థానం చూస్తా ఊరుకోవు. ఎంతవరకు శిక్ష ఇచ్చాలో అంతవరకు శిక్ష ఇస్తాయి. నేను చెప్తున్నానమ్మా, త్వరలో రాంగోపావరం కూడా కటకటాల వచ్చి లెక్క పెట్టవలసిందే, త్వరలో జరగబోయేది అదే. ఇప్పటి వరకు ఏదైతే ఉందో తన వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు, తనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రక్షణ అది కాపాడుతుంది, ఒక కవచం లాగా అని ఇంతవరకు అయితే ఒకటి నడిచింది సార్. సో ఇప్పటి నుంచి అలాంటిది ఏమి ఉండదు, ఎవరు ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడినా వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారు అనేది ప్రూవ్ అవుతున్నట్టే అనుకోవాలి. ఎందుకంటే గతంలో కక్ష ధోరణ చర్యలే కదా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడుతుంటే ఆ ప్రతిపక్ష పార్టీల వ్యక్తులు కావచ్చు, మీడియానికి కూడా కావచ్చు, కక్షదారిని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోలీసులు వదిలేసేవారు. పోలీసులు తెల్లవారుజామున అర్ధరాత్రి గోళ్ళ దిగి వచ్చి తలుపులు కొట్టి అరెస్టులు చేసేవారు. ఇప్పుడు మనం అలా అనట్లా, తప్పు చేస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చి కోర్టు న్యాయస్థానం ముందు మీరు నిలబెట్టండి అనేటువంటి మాటలు మాట్లాడారు. గత 4 నెలలకు బట్టిగా మీలాంటి మీడియా వాళ్ళందరూ మమ్మల్ని ఏకారు, ఏమని అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తులందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అన్నారు. ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు, ఖచ్చితంగా టైం పడుతుంది. కానీ కొంతమంది వీళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, కక్షపూరితమైన చర్యలకి పాల్పడుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను పెట్టుకుని ఈ రోజు సాక్షి పేపర్లు కూడా రాస్తున్నారు. యాక్టివిస్టులు ఏంటి? ఆ టెర్రరిస్టులు వాళ్ళు, నిజంగానూ వాళ్ళు టెర్రరిస్టులు అంటే వాళ్ళు యాక్టివిస్టులు కాదు. అటువంటి వ్యక్తులను కూడా సమర్థించుకుంటూ వెళ్తే సమాజం చిచ్చి అంటది. ఈ రోజున బోరుగడ్డ మాట్లాడిన మాటలు కావచ్చు, వర్రా పెట్టినటువంటి పోస్టులు కావచ్చు, లేకపోతే ఈ రాంగోపాలం లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, పోస్టాలు లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం ఎవరైనా హర్షిస్తారా? ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి మేము అధికారంలో ఉన్నాం, ఈ రోజున నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. అవతల పార్టీలో సంబంధించినటువంటి విధానపరంగా విమర్శించుకోవాలి, అంతేగాని వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద విమర్శించడం, లేకపోతే ఇటువంటి ఫేక్ ఇవన్నీ క్రియేట్ చేయడం, అసభ్యకరంగా పోస్టులు పెట్టడం చూస్తూ ఊరుకోదు కదా. ఖచ్చితంగా రేపైనా ఎవరైనా జవాబుతో చెప్పాల్సిందే. ఈ రోజున అదే జరుగుతుంది. ఖచ్చితంగా రాఘోపావరమ్మ ఎంత పెద్ద డైరెక్టరో సీనియర్ డైరెక్టరో ఇవన్నీ కాదు, కానీ ఎవరైనా సరే చట్టానికి పెద్ద చిన్న ఉండదు కదా, ఎవరికైనా శిక్ష అనుభవించవలసిందే, అనుభవిస్తాడు కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.